ఈ ప్లేస్ ఎక్కడో తెలుసా? అసలు ఎవ్వరు ఇక్కడికి వెళ్ళలేక అలా చెట్ల గుంపుల మధ్యలో దుమ్ము ధూళికి అలా వీరాంజనేయ స్వామి వారు అలా ఉండిపోయారు. అలాగే ఇంకొక వైపు కూడా మనకి వినాయక స్వామి వారు ఇంకో శిలపై కూడా మనకు కనిపిస్తారు. దీక్షణంగా మనకు గమనిస్తే మనకు కనిపిస్తుంది. నేను అటుగా చక్రతీర్థం వెళ్ళినప్పుడు స్వామివారిని చక్రతీర్థంలో ఉన్న స్వామివారిని దర్శించుకొని బయటకి వస్తున్నప్పుడు ఎవరూ లేరు కదా అని చెప్పేసి ఫొటోస్ కోసమని కొండలు అద్భుతంగా కనిపిస్తున్నాయని చెప్పి పైకెక్కాను. అయితే ఆ చక్రతీర్థం ఉన్న స్వామివారికి అంటుకొని ఉన్న బండలకే ఈ శిల వీరాంజనేయ స్వామి విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. తిరుపతిలో ఇలాంటి విగ్రహాలు కొండ కోణల్లో దాగి ఉన్న అందాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నింటినీ ప్రేక్షకులకు అలాగే భక్తులకు మనకు తీసుకురావాలని చెప్పి ఆశిస్తున్నాము.